కల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో 9 మంది చనిపోగా 22 మంది వరకు గాయపడ్డారు. గాయపడ్డ వారిని చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో తులసిపాకు గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. చిత్తూరు నగరం చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 36 మంది ప్రయాణికులు ఈ నెల 6న రాత్రి 9 గంటలకు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం బయలుదేరారు. చిత్తూరులోని మిట్టూరు శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్కు చెందిన ఏపీ 39 UM 6543 ఏపీ 39 UM 6543 ఈ బస్సులో వైజాగ్, అరకు, భద్రాచలం వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అరకు నుంచి భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి బయలుదేరింది ట్రావెల్స్ బస్. మురకంబట్టుకు చెందిన రామ్మూర్తి అనే ప్రైవేట్ ఏజెంట్ ద్వారా వీరు తీర్థయాత్రలు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్డుపై వెళ్తున్న క్రమంలో బస్సు ప్రమాదానికి గురై లోయలో పడిపోయింది. ఘాట్ రోడ్డు మూలమలుపులు ప్రమాదకరంగా ఉండటం, అతి వేగానికి తోడు కొండ ప్రాంతంలో పొగమంచు భారీగా కమ్ముకోవడంతో ప్రమాదం జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడ్డ వారిని హుటాహుటిన 108 ద్వారా చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని భద్రాచలం హాస్పిటల్కు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 2 డ్రైవర్లు, 20 మంది మహిళలు, 3 వంట మనుషులు సహా 36 మంది ప్రయాణిస్తున్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటన అల్లూరు జిల్లా బస్సు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు మృతిపై విచారం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. ఈ ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఆయన. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.